అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసేసింది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కొత్త జాబితానైతే అంటే కొత్త రూల్స్ని అయితే విడుదల చేస్తున్నారు. మరి కొత్తగా అర్హులు వీళ్ళే. మరి ఈ అర్హుల జాబితాలో పేరుంటేనే వీరికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు రావాలంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉండాలి. మరి అర్హులకు సంబంధించి ఈ విధంగా లిస్ట్ని అయితే విడుదల చేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వం. మరి అర్హుల లిస్టులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క జాబితాలో పేరుంటేనే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు విడుదల చేయబోతున్నారు, మరి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలియడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది తెలియదు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి డబ్బులను అయితే విడుదల చేశాం. మరి ఈ యొక్క డబ్బుల కోసం 6,300 కోట్ల రూపాయలను అంటే రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,300 కోట్ల రూపాయలను, కేంద్ర ప్రభుత్వం తరపున 3,100 కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేశాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం ద్వారా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దీనికి సంబంధించి కొన్ని అర్హతలను నిర్దేశించింది రైతులకు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా చేసి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ అర్హులు వీళ్ళే అని చెప్పి ప్రభుత్వం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ అర్హుల జాబితాకు సంబంధించి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రైతులని అంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కానీ దీనికి కానీ సిద్ధంగా ఉంటారో దాని ప్రకారమే మీకు యొక్క డబ్బులు అనేది వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. మరి దీని ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. మరి ఏప్రిల్ నెలలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఏప్రిల్ నెలలో కనుక మీకు అవకాశం కల్పిస్తే దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హత ఉందా లేదా అనేది నిర్ధారించుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మరొక కీలక ప్రకటన చేసింది. రైతులంతా కూడా మనకు అప్లై చేసుకోండి అర్హత ఉన్నవారని చెప్పింది. మరి అప్లై చేసుకోవడానికి మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు
ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. దాన్ని బట్టి అర్హతను బట్టి మీకు డబ్బులు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమైపోయాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూస్తే మనకు 19 విడతల పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేస్తుంది. మరి 19వ విడత కింద రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయలు ఇంకా జమ కానటువంటి రైతులు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. మరి జమ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి జమ కాలేదు, ఎందుకు జమ కాలేదంటే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడంతో చాలామందికి పీఎం కిసాన్ 2,000 రూపాయలు అయితే జమ కావట్లేదు అనమాట. మరి ఈ విధంగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత డబ్బులను అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ కూడా మీరు ఏం చేస్తారంటే ఎవరైతే మనకి ఈ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు తప్పకుండా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త రైతులు కనుక ఉంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేస్తే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధిని చేకూర్చడానికి సిద్ధంగా ఉంది. మరి పీఎం కిసానే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9,400 కోట్ల రూపాయలనైతే సిద్ధం చేశాయి. మరి 9,400 కోట్ల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,500 రూపాయలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ ద్వారా మనకు 2,000 రూపాయలు అయితే వస్తాయి. మొత్తం 6,500 రూపాయల వరకు కూడా మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాయి. మరి రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మరొకసారి స్పష్టం చేసింది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా, ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా మరి మీకు డబ్బులు రాకుండా పోవడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి మీరు దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్త జీవో అయితే విడుదల చేయబోతుంది. ఈ కొత్త జీవో ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. మరి ఈ జీవోలో కొన్ని రకాల మార్పులు చేర్పులు అయితే ఉంటాయని కూడా చెప్తుంది. అలాగే మనకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మామూలు భూమి ఉన్నటువంటి రైతులకు విడతల వారీగా డబ్బులు ఇస్తే ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైనా పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులకైతే మనకు కేవలం ఒకేసారి 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకేసారి 20,000 రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. మరి అలా లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఏపీ ప్రభుత్వం పలుసార్లు మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది, పలుమార్లు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇలా అప్లై చేసుకోకుండా ఉంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని అయితే ఇస్తూనే ఉంటాయి, ఈ ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉంటాయి. మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి రైతులు మరి తప్పనిసరిగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయండి. మరి ఇంకా ఎవరైనా సరే రైతులు చేసుకోకుండా ఉంటే వారికి కూడా తెలియజేయండి. వారికి కూడా తెలియజేసి ఈ యొక్క పథకాలకు సంబంధించి వారు సిద్ధంగా ఉండేటట్టు మీరు కనుక చేస్తే మీకు వారితో పాటు మీకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు తీసుకోవాలంటే ఇవి మీకు ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరొక సాయాన్ని కూడా మీకు అందించబోతోంది. అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది. మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైతే గతంలో మీరు పంటలు నష్టపోయి ఉంటారో ఆ నష్టపోయినటువంటి పంటలకు గాను మీరు నష్టపోయినటువంటి సాయాన్ని మీకు అందించేందుకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు నష్టపోయారో వారికి హెక్టారుకు మనకు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా వారికి సాయం అందిస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి. మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల సాయమే కాకుండా మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ, మరి వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ, కౌలు రైతులకు 20,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోవడం కానీ, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.